welcome to my channel. This is me Vitika. Again, I'm back with my most favorite episode. Endukidi inta favorite ante because it's our 200th episode and I'm super duper excited to shoot this vlog. Idi especially నన్ను ప్రేమించే వాళ్ళ కోసం అండ్ నా కోసం నేను చేస్తున్న ఎపిసోడ్ అనమాట. అన్ని ఎపిసోడ్స్ కన్నా దిస్ విల్ బి ద మోస్ట్ ఫేవరెట్ బికాజ్ ఈ 200 ఎపిసోడ్స్లో ఏవైతే నా మోస్ట్ ఫేవరెట్ అండ్ లవ్డ్ బై ఎవ్రీ వన్. అసలు మనము ఇన్ని రోజులు 4 yearsగా అసలు ఎంత వర్క్ చేసామో ఏంటి అనేది నాకు నేను మోటివేట్ చేసుకోవడానికి ఒక ఎపిసోడ్ తయారు చేసిన ఈ ఒక ఎపిసోడ్ షూట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పుడే లాక్డౌన్ అయ్యి ఐ డోంట్ నో వాట్ టు డూ, అసలు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు లాక్డౌన్లో బేసికల్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఈ బిర్యానీ రెసిపీస్ అండ్ ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ పెట్టినప్పుడు ఐ గోట్ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్. అంటే చాలామంది మెసేజెస్ చేయడం, ట్రై చేయడము, వై డోంట్ యూ స్టార్ట్ అ యూట్యూబ్ ఛానల్ అది ఇది అని చెప్తే ఐ లైక్ ఐ అప్ ఫర్ ఇట్, అసలు చేద్దామా లేదా అని చాలా ఆలోచించాను. బేసికల్గా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 11 years బ్యాకే యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. 11 years బ్యాక్ స్టార్ట్ చేసి ఒక ప్రోమో పెట్టిన తర్వాత అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఐ మీన్ ఐ వాజ్ విత్ డిఫరెంట్ ఏజెన్సీ. అప్పుడు అసలు ఎంత రెవెన్యూ వస్తుంది, అసలు యూట్యూబ్ అంటే ఏంటి తెలియని టైంలో ఐ స్టార్టెడ్ 11 years బ్యాక్. అండ్ దెన్ ప్రోమో పెట్టిన తర్వాత ఏమో నేను ఐఎమ్ నాట్ అప్ ఫర్ ఇట్ ఏమో అనిపించిన తర్వాత ఐ డోంట్ డూ ఎనీథింగ్, నేను ఏం చేయలేదు. ఆఫ్టర్ 6 years హియర్ ఐ యామ్. సో ఫస్ట్ యూట్యూబ్ వీడియో అనగానే నాకు గుర్తొచ్చేది మనం ఏ మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్ పెడితే క్లెయిమ్ వస్తుందేమో అని చాలా టెన్షన్ పడేదాన్ని షూట్ చేయకముందే. ఫస్ట్ నా ఫియర్స్తో నేను చాలా రోజులు ఆగిపోయాను. ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ప్రోమో షూట్ చేసిన 6 months వరకు నేను ప్రోమో రిలీజ్ చేయలేదన్నమాట. అది బిహైండ్ ద సీన్స్ అలా జరిగింది. తర్వాత 6 months తర్వాత అండ్ ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్ ఫర్ అ హెల్ప్. అంటే నోయల్ని కలిసిన తర్వాత తనతో డిస్కస్ చేసి మేమిద్దరం కలిసి ఈక్వలీ కాంట్రిబ్యూషన్ తోటి వీ స్టార్టెడ్ మై ఛానల్ వేర్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై కాంటెంట్. మొత్తం నేను డిఐవైస్ ఏం చేయగలను, నా క్రియేటివ్నెస్, చిన్నప్పటి నుంచి నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ తోటి ఐ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ హోల్ థింగ్. అండ్ నోయల్ వాజ్ హెల్పింగ్ మీ విత్ మ్యూజిక్ డైరెక్షన్ అండ్ ఎలా ఉంటే షార్ట్స్ బాగుంటుంది అని తను చేసేవారు అనమాట. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ద బిగినింగ్ డేస్ అండ్ అంటిల్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. తను ఉండడం వల్ల ఏంటంటే ఛానల్కి ఒక డిఫరెంట్ వైబ్ యాడ్ అయింది. లైక్ ద ఫ్రేమ్ ఐడియా, కానీ ఫ్రేమ్ ఐడియా మాత్రం తనదే. ప్రోమోస్ పెట్టాలి యూట్యూబ్ వీడియోస్ అన్న ఐడియా మాత్రం నాది. దానికి చాలా ఏంటి ఫ్రేమ్ ఏంటి, ఈ ప్రోమోస్ ఏంటి అని ఫస్ట్ ప్రోమో పెట్టగానే ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రోమోనా అని ఇలా చాలా కమెంట్లు వచ్చేవన్నమాట. బట్ వీ డింట్ కేర్ అస్సలు. పెట్టనివ్వండి, ఏది పెడితే మంచి వస్తే మంచి తీసుకుందాం, చెడు వస్తే వదిలేద్దాం అనే దాని మీద ఉండేవాళ్ళము. ఫైనలీ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత వీ వర్ రియలీ హ్యాపీ విత్ ద రీచ్ అండ్ సబ్స్క్రైబర్స్ కానీ అదంతా. సో అలా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిందనమాట. అండ్ ఫస్ట్ వీడియో షూట్ చేసింది ఆవకాయ, వితికాస్ ఆవకాయ రెసిపీ అనమాట. అమ్మని ఆవకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఏమైందంటే మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ చేసినప్పుడు మ్యూజిక్ ఎక్కువ అయిపోయింది వీడియోలో. ఫస్ట్ మిస్టేక్స్, ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా, అలాగా మ్యూజిక్ ఎక్కువైపోయి కింద అందరు కమెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. అసలు వీడియోస్ చేయడం అంటే ఏది పడుతుంది చేయడమా, ఇట్లా మ్యూజిక్ వచ్చేస్తుంది, మాకేం వినిపించట్లేదు, రెసిపీ డీటెయిల్గా చెప్పలేదు అని మొత్తం బ్యాక్లాష్ పడింది. ఐ వాజ్ లైక్ అయ్యో ఇదేంటి అని చాలా ఫీల్ అయిపోయాను. చాలా అంటే చాలా ఎక్కువ ఫీల్ అయిపోయాను అప్పుడు. సో మనం ఛానల్ స్టార్ట్ చేసిన బిగినింగ్ అప్పుడు నేను మోస్ట్లీ చూసిన వీడియోస్ ఏంటంటే వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియోస్ చాలా చూసాను. లైక్ మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది చేశారనమాట. మన బ్యాగ్ లో ఏం ఉండాలి అనేది పెడితే యూస్ఫుల్ ఉంటది కదా అని చెప్పి షూట్ చేసిన వీడియోనే వాట్స్ ఇన్ మై బ్యాగ్. వాట్స్ ఇన్ మై బ్యాగ్, వాట్స్ ఇన్ మై బ్యాగ్ యో, వాట్స్ ఇన్ మై బ్యాగ్, వాట్స్ ఇన్ మై బ్యాగ్ యో, వాట్స్ ఇన్ మై బ్యాగ్, వాట్స్ ఇన్ మై బ్యాగ్ యో, వాట్స్ ఇన్ మై బ్యాగ్, వాట్స్ ఇన్ మై బ్యాగ్ యో, do you wanna know? Styling white kurta with
7 డిఫరెంట్ స్టైలింగ్ వైట్ కుర్తా 7 డిఫరెంట్ స్టైల్స్ అని ఒక వీడియో చేసామన్నమాట. ఆ వీడియో చాలా ఇష్టంతో డిజైన్ చేయించుకుని వైట్ కుర్తా డిఫరెంట్గా ఎలా స్టైల్ చేసుకోవాలని చేశాను. Style, fashion. యూట్యూబ్లో ఎక్కువ కష్టపడే వాళ్ళకి ఏముంటుందంటే, నాకు ఇది రావాలి, నేను ఇలా ఫేమస్ అవ్వాలి, నాకు ఈ యూట్యూబ్ సిల్వర్ బటన్ కావాలి, 1 మిలియన్కి ఇది కావాలి, అండ్ ఆల్సో ట్రెండింగ్ అవ్వాలి, 1 మిలియన్ ఫస్ట్ 1 మిలియన్ వీడియో అనేది చాలా స్పెషల్. అలాగే నాకు మై డ్రీమ్ రూమ్ మేక్ ఓవర్ నాకెంత స్పెషలో నా బెస్టీస్ అందరికీ అంతే స్పెషల్. అండ్ ఆల్సో దట్ వాజ్ ద ఫస్ట్ 1 మిలియన్ వీడియో ఇన్ అవర్ ఛానల్. డ్రీమ్ రూమ్కి ఎంతమంది అప్లాస్ చేశారంటే నేను ఇప్పటికీ మర్చిపోలేను. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ బూస్ట్ అనమాట. ఇట్లా యూ షుడ్ డూ ఇట్, నువ్వు కష్టపడాలి, నువ్వు చాలా ఎక్కువ పని చేయాలి, ఇలాంటి వీడియోస్ చేయాలి, క్రియేటివ్ వీడియోస్ చేయాలి. 7 days కష్టపడి చేసిన ఒక రూమ్ మేక్ ఓవర్కి అంత లవ్వా? బికాజ్ నార్మల్గా నేను ఇంట్లో చేసే థింగ్సే నేను యూట్యూబ్లో చేసిన, పెద్ద డిఫరెంట్గా ఏం చేయట్లేదు. బట్ పీపుల్ డోంట్ నో దట్ వాట్ ఐ యామ్ అనేది నా ఛానల్ త్రూ తెలుసుకుని నాకు మెసేజ్ చేసి కమెంట్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారనమాట. సో ఆ ఫస్ట్ 1 మిలియన్ డ్రీమ్ రూమ్ అనేది నాకు చాలా చాలా స్పెషల్. ఓకే, DIY అనే ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో మన ఛానల్లో టీషర్ట్స్ ప్రింటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. టీషర్ట్స్ ప్రింటింగ్ అనే వీడియోస్ నేను చాలా చూసాను. అంటే మన తెలుగులో చూడలేదు కానీ బట్ నార్త్ వీడియోస్, హిందీ వీడియోస్, ఇంగ్లీష్ వీడియోస్లో చాలాసార్లు చూసి నేను పర్సనల్గా ట్రై చేశాను అనమాట. వన్ థింగ్, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 వీడియోస్ చేయాలి అని, ఫస్ట్ 10 ఎపిసోడ్స్ చేయాలి అనుకున్నప్పుడు టీషర్ట్స్ ప్రింటింగ్ వాజ్ ద వీడియో విచ్ ఐ ఆల్రెడీ ప్లాన్డ్. సో ఆ ప్రింటింగ్ది చాలా వైరల్, 1 మిలియన్ వ్యూస్ ఇప్పటికీ దానికి. సో అది నాకు చాలా స్పెషల్ బికాస్ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ టీషర్ట్ ప్రింటింగ్ చాలా ఇష్టం, టీషర్ట్ ప్రింటింగ్ చాలా ఇష్టం, మంచి DIY చాలా ఈజీగా చేసుకునేలాగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఆ వీడియో. సో యా, ఇట్ ఆల్సో హ్యాస్ అ స్పెషల్ ప్లేస్. సో DIY గణేష వినాయక చవితికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి ఎక్కడ చూసినా మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నాము, మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం, నేను ఎలా రెడీ అయ్యాను అనే వ్లాగ్సే చూసాను. సో మన ఛానల్లో ఏం డిఫరెంట్గా చేయొచ్చు అన్నప్పుడు మనం వినాయకుడిని ఎలా తయారు చేయాలో చూపిస్తే బాగుంటుంది కదా అనే ఐడియా తట్టింది అనమాట. అండ్ అప్పుడు ఏం జరిగిందంటే, యాక్చువల్లీ ఆ వీడియో షూట్ చేసినప్పుడు నాకు అస్సలు బాగాలేదు. ఎంత బాగాలేదంటే ఐ వాజ్ కోవిడ్ పాజిటివ్, బట్ ఐ డోంట్ నో, నాకు తెలీదు. సో నేను షూట్ చేశాను, మొత్తం అంతా బాగానే ఉంది, వర్క్ చేస్తున్నా, మొత్తం నా DIY అంతా చేశాను. లేటర్ నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసరికి నెక్స్ట్ డే వెళ్ళి చెక్ చేయించుకుంటే ఐ వాజ్ కోవిడ్ పాజిటివ్. రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్కి కోవిడా ఇంకేమన్నా అన్నీ మర్చిపోయాను. సో దట్ హ్యాస్ అ డిఫరెంట్ వైబ్ ఆల్ టుగెదర్. అండ్ ట్రెడిషనల్గా కూడా ఇలా చేయొచ్చు అని నేను కూడా నేర్చుకున్నాను ఆ వీడియోతోటి. సో వినాయకుడు DIY ఇస్ రియలీ స్పెషల్ వీడియో. ఈ వీడియో ఎవరన్నా చూడకపోతే రీసెంట్గా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు డెఫినెట్గా చూడాల్సిన వీడియో, స్పోక్ మై హార్ట్ అవుట్. నా గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఆ వీడియో డెడికేట్ చేస్తున్నాను. దట్ వాజ్ ద మోస్ట్ ఎమోషనల్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. అంతకు ముందు ఇయర్ నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చాను. నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అండ్ బయట ఉంటే మనకు తెలిసిన వాళ్ళు లోపల ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తామనే ఫీలింగ్ నాకు నచ్చక నైట్ 10:30కో ఎప్పుడో స్టూడియోకి వెళ్ళి అప్పటికప్పుడు అనుకుని చేసిన షూట్ వీడియో అనమాట అది. It's all about Big Boss Season 3, my depression, mental illness, suffering, trolls, memes, negativity, who stood by me and who left me. ఐ వాజ్ ఎమోషనలీ చాలా డ్రైన్ అవుట్ అయ్యి నాకు మాట్లాడాలి అనిపించి చేసిన వీడియో, ఇన్ విచ్ వేర్ ఐ వాజ్ రియలీ ఎమోషనల్. నా హార్ట్ అవుట్
చేసి మాట్లాడాను అనమాట. ఆ వీడియో చాలా మందికి ఎఫెక్ట్ అయింది. అండ్ నాకు నెగెటివ్ కమెంట్స్ పెట్టడం, నాకు ట్రోలింగ్ చేయడం చాలా తగ్గింది పర్సనల్గా. బికాస్ నేను చాలా ఓపెన్గా ఉన్న వీడియో అనమాట ఇది. అందుకని అది నాకు చాలా క్లోజ్. సో ఆ టైంలో అందరూ హోమ్ టూర్లు, క్లాజెట్ టూర్లు అన్నీ చేస్తున్నప్పుడు చేసిన వీడియో వచ్చి క్లాజెట్ ఆర్గనైజింగ్ వీడియో. చాలా కష్టపడి బట్టలు మడత పెట్టి అవి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని చాలా కష్టపడి చేసిన వీడియో అనమాట. కానీ అది చాలా లవ్ చేశారు. వెన్ యూ డూ సంథింగ్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్, అది ఎలాగన్నా వర్కౌట్ అవుతుంది అనిపించిన వీడియో అనమాట. 24th episode, which will have a really special place in my heart because ఆ వీడియోలోనే ఫస్ట్ టైం ఎవర్ సందేశ్ని చూపించా. 24 episodes వరకు నేను ఒక్కదాన్నే ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు ఛానల్లో, నా ఫేస్ మీదే నా ఛానల్ ఫేమస్ అవ్వాలి అండ్ ఎవరి సపోర్ట్ వద్దు అని ఒక మైండ్ సెట్ తోటి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరిని ఏ రోజు అప్పటి వరకు ఈ వీడియో షేర్ చేయండి, ఈ ప్రోమో షేర్ చేయండి అని ఎప్పుడు అడగలేదు అనమాట. నేను సందేశ్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి యూఎస్ వెళ్ళాను అనమాట. అక్కడ మా దివాళీ సెలబ్రేషన్స్ వీడియో ఇది. Hi everybody, welcome to my channel. This is my channel. నువ్వు దీంట్లో సందేశ్ అని ఒక స్వీట్ చేసాం ఇద్దరం కలిసి. మొత్తం షూట్ అయిపోయిన తర్వాత మైక్ కనెక్ట్ అవ్వక ఆ వీడియోనే రికార్డ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ హాఫ్ షూట్ అయింది. ఒకరోజు హాఫ్ చేసాం, ఇంకో రోజు ఇంకొక హాఫ్ చేసాం, బట్ సేమ్ అవుట్ఫిట్స్ తోటి. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అ మూవీ షూటింగ్ బికాస్ ఐ వాజ్ షూటింగ్ విత్ మై హస్బెండ్ హూ ఇస్ అ మూవీ స్టార్. సో అలాగే నాకు చాలా బాగా అనిపించింది. సందేశ్తో యూట్యూబ్ వ్లాగ్ చేయడం అంటే అస్సలు ఈజీ కాదు. అందుకనే ఎప్పుడన్నా స్పెషల్ ఉన్నప్పుడే ఐ లాస్ట్ సందేశ్ ఒక వీడియోలో రావా ప్లీజ్ అని చెప్తే తను అని చెప్పి వచ్చిన వీడియోనే ఫస్ట్ దివాళీ వీడియో అనమాట. బా నాకు ఎంత బాగా అనిపిస్తుందో నువ్వు కిచెన్లో ఇలా అటు ఇటు తిరుగుతూ. లయాస్ డ్రీమ్ రూమ్, అది కూడా మా ఆడపడుచు కూతురు అంటే నా కోడలు అనమాట. నా కోడల కోసం అది పుట్టినప్పటి నుంచి ఏదో ఒకటి చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. వాళ్ళకి చిన్న వయసులో ఏదైనా గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనిపించింది. సో అది ఫ్యూ ఇయర్స్ తర్వాత లయా నేను కూర్చుని చూస్తే వెన్ షీ ఈజ్ ఇన్ టీనేజర్ ఐల్ బి లైక్ ఐవ్ డన్ సంథింగ్ గుడ్ అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా లయ కూడా చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. చిన్నప్పుడు అది ఎలా ఉంది ఏంటి అని ఆ నాటీనెస్ అవన్నీ కూడా క్యాప్చర్ చేయాలని ఆ వీడియో చేశాను అనమాట. సో యూట్యూబ్ కాంటెంట్ మేకింగ్ అనేది నేను ఒక వర్క్ లాగా స్టార్ట్ చేయలేదు. చాలా ఫన్గా చాలా ఎంటర్టైనింగ్గా స్టార్ట్ చేశాను. ఏదో ఒక హాబీ లాగా స్టార్ట్ చేశాను అనమాట. బట్ లేటర్ ఐ వాంటెడ్ టు ఎవాల్వ్ ఇన్ మై యాక్టింగ్ కానీ యాంకరింగ్లో ఏదో ఒకటి చేయాలి అనుకున్నా. నేను బిగ్ బాస్లో కూడా చెప్పాను అన్నమాట. సో అలాగే నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సామజవర్గమన, వేర్ నేను నోయల్ హోస్ట్ లాగా అది షూట్ చేశామన్నమాట. అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒక యాంకర్ అవ్వాలనుకున్న సీడ్ ఇన్ని డేస్ తర్వాత వచ్చింది కాబట్టి నా డ్రీమ్ జాబ్లో నేను ఎలా ఉంటాను అనేది ఈ వ్లాగ్. బట్ ఆ వ్లాగ్ చాలా రైట్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం వల్ల ఎప్పుడైనా చాలా లో ఫీల్ అయినప్పుడు, ఎప్పుడైనా ఐ ఫీల్ లైక్ ఐమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అనిపించినప్పుడు ఈ వ్లాగ్ డెఫినెట్గా నా కోసం నేను చూస్తాను. అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాం అనే కథ మొత్తం దాంట్లో ఉంటుంది. సో అందుకనే అది చాలా ఇంపార్టెంట్ వీడియో మన ఛానల్లో. సో మీరు మిస్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా చూడండి డే ఇన్ మై డ్రీమ్ జాబ్. సో సీజనల్ వీడియోస్ అని కొన్ని ఉంటాయి మన ఛానల్లో. లైక్ వినాయక చవితికి డిఐవై ఎలా చేసాము, క్రిస్మస్ వస్తుంటే ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు ఐ గాట్ అన్ ఐడియా అబౌట్ గివింగ్ గిఫ్ట్స్ టు ఆర్ఫనేజ్ కిడ్స్. కానీ అది ఎలా చేద్దాం అనేది ఏదో మనం ఇచ్చినట్టు షూట్ చేసినట్టు పెట్టినట్టు అలా నాకు ఇష్టం లేదు. డిఫరెంట్గా ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు టీమ్తో డిస్కస్ చేసిన వీడియో. దాని బిహైండ్ అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటారు ఏంటి, శాంటా క్లాస్ అంటే ఏంటి అని మొత్తం నోయల్ని అడిగితే నోయల్ మొత్తం చెప్పారనమాట. అప్పుడు వచ్చిన ఐడియానే శాంటా క్లాస్ గిఫ్ట్స్. సో కిడ్స్ అందరికీ ఆర్ఫనేజ్కి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో, మనం ఏమి ఇచ్చామో అన్నది కాదు, మనము ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలంటారు కదా, అలాగా వాళ్ళకి అవసరమైన ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను వాళ్ళతో 1 day మొత్తం స్పెండ్ చేసి చాలా ఇన్వెస్ట్ చేసి లైక్ మై టైం, మనీ అండ్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేసి చేసిన వీడియో.
దాంట్లో ఒక బాబు అల్లు అర్జున్ గారి ఆటోగ్రాఫ్ కావాలని రాశారు. ఊరికే ట్రై చేద్దామని చెప్పి ట్వీట్ చేశాను. సందేశ్ త్రూ నేను వెళ్ళి అడగొచ్చు, బట్ మనకి మనం ట్రై చేస్తే ఇండిపెండెంట్గా ఉంటే బాగుంటుంది కదా, సందేశ్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పి నాకు నేనే ట్విట్టర్లో ట్వీట్ చేశాను, ఇట్లా సార్ ఇది కావాలి అది ఇది అంటే ఇమీడియట్లీ లైక్ ఫ్యూ అవర్స్లోనే ఐ గాట్ కాల్ ఫ్రమ్ అల్లు అర్జున్ సర్స్ టీమ్ అండ్ దెన్ ఇమీడియట్గా ఇస్తానమ్మా ఆటోగ్రాఫ్ అని అన్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కాల్ వచ్చింది, ఒకవేళ అయాన్ వస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా, ఓకేనా అయాన్ వచ్చి ఇస్తే ఓకేనా అని అడిగేసరికి నేను ఫుల్ షాక్ అయిపోయినా, కడుపులో బటర్ఫ్లైస్ వచ్చాయనమాట. అదేంటి అయాన్ రావడం ఏంటి, అఫ్ కోర్స్ ఎస్ 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 అని చెప్పంటే మళ్ళీ టీం ఫోన్ చేసి ఏమన్నారు, మేమేమన్నా ఇవ్వాలా గిఫ్ట్స్, నేనేమన్నా తీసుకురావాలా, లేదు లేదు మీరు ఏం తీసుకురావద్దు, సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి, అదొక్కటే నేను చెయ్యలేను కాబట్టి మిమ్మల్ని అడిగాను. ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ద కిడ్స్, వాళ్ళ మెమరీ కోసం, వాళ్ళు కూడా ఎప్పుడైనా వీడియో చూసుకున్నప్పుడు దే షుడ్ ఆల్సో ఫీల్ హ్యాపీ కదా. సో అలా షూట్ చేసిన వ్లాగ్ అండ్ అయాన్ వాజ్ రియలీ రియలీ స్వీట్. అండ్ ఈ వీడియోలో కూడా ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు అల్లు అర్జున్ గారు బికాస్ దట్ వాజ్ అ రియలీ స్వీట్ సర్ప్రైజ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చెల్లి పెళ్ళి వీడియో, ఈ వీడియో అసలు ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు. ఫస్ట్ దీని రీచ్ గురించి మాట్లాడుకుందాము. నేను చెల్లి పెళ్ళికి అసలు వ్లాగ్ చేద్దామని అనుకోలేదు, అస్సలు నా మైండ్లోనే లేదు. యూజువల్గా ఏంటంటే కాంటెంట్ క్రియేటర్స్కి ఎంత వెతికినా కాంటెంట్ దొరకదు. నాకు చెల్లి పెళ్ళికి చాలా కాంటెంట్ ఉండింది, బట్ ఐ డెంట్ ఫెల్ లైక్ అప్పట్లో నేను ఎక్కువ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసే వీడియోస్ చేయలేదు. ఐ థింక్ దిస్ వాజ్ ద సెకండ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్డ్ వీడియో ఇన్ మై ఛానల్. అంటే సందేశ్ కృతిక తర్వాత మొత్తం ఫ్యామిలీకి కనిపించింది ఈ వీడియోలోనే. అండ్ దాని రీచ్ వచ్చి 6.6 మిలియన్, అంటే 66 lakh పీపుల్ చూసారు, 7.5K మెంబర్స్ కమెంట్ చేశారు అండ్ 1.5 lakh లైక్స్ అనమాట. ఐ థింక్ దట్ వాజ్ ద హైయెస్ట్ రీచ్ ఉన్న వీడియో మన ఛానల్లో. అంతేకాకుండా బేసికల్గా అది చాలా చాలా క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ ఆ వీడియో చూసినప్పుడల్లా మా ఇంట్లో ఎవరున్నా సరే ఏడ్చేస్తారు. చాలామంది బయట వాళ్ళు కూడా, నన్ను ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు కూడా ఏడ్చిన వీడియో బికాజ్ ఎమోషన్స్ చాలా ఉంటాయి దాంట్లో. అండ్ యునో దట్ సాంగ్, దట్ వాజ్ అ స్వీట్ సర్ప్రైజ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో మా చెల్లి సంగీత్కి నేను ఒక సాంగ్ పర్ఫామ్ చేయాలనుకున్నా పర్సనల్గా. ఆ సాంగ్ ఏంటంటే ఫూలుంకా తారుంకా, ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ నాకు చిన్నప్పటి నుంచి మా చెల్లి బాండింగ్తో చాలా ఇష్టం. ఆ సాంగ్ ఇప్పటికీ పాడిన కృతిక ఏడ్చేస్తుంది, మా మమ్మీ ఏడ్చేస్తుంది. సో చాలా అటాచ్డ్ అనమాట. కానీ ఆ రోజు వర్షం పడడం వల్ల నేను పర్ఫామ్ చేయలేదు. ఐ వాజ్ రియలీ రియలీ డిసప్పాయింటెడ్, ఎందుకంటే మొత్తం మనీ చాలా వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే వర్షం పడడం వల్ల సెట్ ఇది అవుతుంది, రేపు పెళ్ళి ఎలా జరిపించాలని స్ట్రెస్లో నేను ఏమీ చేయలేదు. ఆ రోజు మెహందీ కూడా పెట్టుకోలేదు కృతిక పెళ్ళికి, అంత హడావిడి ఉండే. సో అది ఎలాగా చేయగలుగుతాం అన్నప్పుడు నోయల్ సర్ప్రైజ్డ్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ దట్ సాంగ్. ఆ సాంగ్ని తెలుగులో కంపోజ్ చేసి రమ్య బెహ్రా తోటి పాడించి ఆ సాంగ్ అంత బ్యూటిఫుల్గా రావడానికి హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్ బికాజ్ నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు ఇట్లా షివర్స్ వస్తాయి అనమాట. అండ్ ఫస్ట్ ట్రెండింగ్ అయిన వీడియో కూడా చెల్లి పెళ్లి వీడియో. అది చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది అనమాట. అండ్ చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది ఆ వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి. అండ్ చాలామంది నాకు బయట కలిసి చెప్పిన విషయం ఏంటంటే, మేము సింగిల్ పేరెంట్ చైల్డే, బట్ మీలాగా మా చెల్లి పెళ్ళి కానీ అక్క పెళ్ళి కానీ చెయ్యాలని చాలా ఇన్స్పైర్ చేశారు మీరు మమ్మల్ని అన్నప్పుడు. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ టు మై హార్ట్. ఇలాంటిది ఈ కాంటెంటే కదా మనం యూట్యూబ్లో చేయాలి, ఇలాగా కదా మనం ఉండాలనుకున్నది అన్న రీచ్ అయ్యింది అన్న విషయం ఈ వీడియోతో నాకు తెలిసిపోయింది అనమాట. సో అందుకని ఆ వీడియో నాకు చాలా చాలా స్పెషల్. నేను నోరు విప్పి పాడితేనే జనాలు లైక్ అబ్బా ప్లీజ్ ఆపేసే అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట నాది. ఎవరు నన్ను పాడనిచ్చే వాళ్ళు కాదు. అలాంటిది ర్యాప్ సాంగ్ పాడడం అనేది చాలా చాలా స్పెషల్. ఆ లిరిక్స్ అవన్నీ కూడా చాలా నా లైఫ్ స్టోరీని రిసెంబుల్ చేస్తూ రాశాడు, అది నోయల్ కంపోజ్ చేశాడు. సో ఆ సాంగ్ విజువల్స్ అవన్నీ నాకు చాలా ఇష్టం. అది కోవిడ్ టైంలో ఇంటిలో బ్యాక్ డ్రాప్ పెట్టి చేసిన వీడియో. అండ్ దానివల్ల IPL 2021కి డిఫరెంట్ స్టేట్స్ నుంచి
నుంచి ర్యాపర్స్ని తీసుకున్నారు. తెలుగులో ఫీమేల్ ర్యాపర్ కావాలన్నప్పుడు మాకు మెయిల్ వచ్చింది. ఐ వాజ్ లైక్ వాట్, రియలీ నేను ఎలా చేయగలుగుతాను అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఊరికే ట్రై చేద్దాం, ఒకవేళ అయితే అవుతుంది లేకపోతే లేదు అని చెప్పి సెల్ఫ్ వీడియో షూట్ చేసుకుని అది బిహైండ్ ద సీన్స్ మొత్తం ఐపీఎల్కి నేను ఎట్లా పాడాను అన్నదే అనమాట. That's fabulous to watch. హైదరాబాద్ బిర్యానీ చార్నా చాలా ఎస్ఆర్ఏ చాలా ఘాటు మామ, ప్రతి ఒక్క బంతికి కిరాక్కు చిందే, ప్రతి షాట్ కూడా హాట్ మామ, కథ వేరుంటది మాతో పెట్టుకుంటే హైదరాబాద్ వాళ్ళ వైబే వేరు. నమస్తే కోల్కతా, ఏం సంగతులు? ఆ న్యూక్లియాకి ర్యాప్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ మ్యాటర్. నా లైఫ్లో అది చాలా బిగ్గెస్ట్ స్టెప్ అనుకుంటాను అనమాట. అండ్ బిహైండ్ ద సీన్స్ అన్నీ క్యాప్చర్ అయ్యి అది వీడియో రిలీజ్ చేశాక ఎంత మందికి రీచ్ అయిందంటే మెనీ పీపుల్ గాట్ టు నో మీ ఇన్ అ డిఫరెంట్ వే. ఓ వితిక ఇది ఒకటే కాదు, ఈ కాంటెంట్ మేకింగ్, ఆర్టిస్ట్, యాంకరింగే కాదు, ర్యాప్ కూడా చేయగలుగుతుంది అంటే బికాజ్ దిస్ ఇస్ మీ యువర్ సాంగ్ కన్నా దీనికి ఎక్కువ రీచ్ ఉంది, 1.5 million అనమాట. అండ్ సందేశ్ ఈజ్ అ క్రికెట్ లవర్ అండ్ మా మావయ్య గారు ఈజ్ అ క్రికెట్ లవర్. వాళ్ళిద్దరికీ చాలా ప్రౌడ్గా చెప్పుకోదగ్గ వీడియో అనమాట. వితిక ఐపీఎల్కి ర్యాప్ చేసింది. ఎలా ఉంది వినడానికి? సో అది డెఫినెట్గా నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. ఇట్ గివ్స్ మీ లాడ్ ఆఫ్ స్మైల్ ఆన్ మై ఫేస్ విచ్ యూ కెన్ సీ. సో కృతిక పుట్టినరోజు కుటుంబ సమేతంగా అనే వీడియోలో మా ఫ్యామిలీ మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేసిన ఆఫ్టర్ వెడ్డింగ్. ఆ వీడియో ఎందుకు స్పెషల్ అంటే కృతిక నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసింది బీయింగ్ అ యంగర్ సిస్టర్. అలాగే యూట్యూబ్ త్రూ జనాలకి బాగా అటాచ్ అయిన పర్సన్స్లో సందేశ్ ఎలాగో అందరికి ఇష్టం. తన తర్వాత ఎవరన్నా యూట్యూబ్లో బాగా అటాచ్ అయ్యారంటే కృతికకే. సో నాకు కృతికతో కాంటెంట్ చేయడం అనేది చాలా ఇష్టం బికాజ్ షీఈ్ మై సిస్టర్. అండ్ నేను అది నాకేమనిపిస్తుంది అంటే ఇఫ్ ఐ ఆస్క్ హర్ షీఈ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఈ యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూస్తే దానివే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి సందేశ్ కన్నా నాతోటి. నేను మా చెల్లి చేసిన వీడియోస్ కాంటెంటే ఎక్కువ ఉందన్నమాట. సో ఆ బర్త్డే వీడియో మేమందరం లాక్డౌన్ టైంలోనే, అది కూడా అంటే లాక్డౌన్ అయ్యి కొంచెం ఇట్లా సెటిల్ అవుతున్న టైంలో మేము ఫామ్ హౌస్కి వెళ్ళి ఒక 2-3 days ఉన్నాము. అక్కడ మా ఫ్యామిలీ అందరం ఎలా ఉంటాము, అసలు మా వైబ్ ఏంటి అనేది జనాలకు అర్థమైన వీడియో అనమాట. దట్ ఆల్సో హ్యాస్ అ గుడ్ రీచ్ అండ్ గుడ్ పీపుల్ గాట్ కనెక్టెడ్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్ గురించి తెలిసిన వీడియో అది. సో దట్ ఈస్ రియలీ క్లోజ్ బికాస్ కృతిక ఇస్ ఇన్ ఇట్. సందేశ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ మేము కలిసి ఆల్మోస్ట్ 10 years అవుతుంది ఈ వీడియో షూట్ చేసే టైంకి. పెళ్ళయి 8 years అవుతుంది. సో ఎంగేజ్మెంట్ అయ్యి 9 years. సో ఇలాగ ఆల్మోస్ట్ 10 years నుంచి ఐ నో వరుణ్. ఎవ్రీ ఇయర్ నాకు తన బర్త్డేకి ఏదైనా స్పెషల్ చేయాలి అని అనిపిస్తూనే ఉంటుంది. సో ఐ డూ సంథింగ్ క్రేజీ ఫర్ హిస్ బర్త్డే. సో అలాగా సందేశ్ బర్త్డేకి ఆ ఇయర్ నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బికాజ్ ఐ వాజ్ రియలీ బిజీ విత్ వర్క్. తను షూటింగ్స్లో బిజీ ఉంటున్నారు. ఏం చేయాలన్నప్పుడు ఇంట్లో మంచిగా మేక్ ఓవర్ చేసి తనకి సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో. ఆ రియాక్షన్ కూడా చాలా బాగుంటుంది ఆ వీడియోలో. సో ఇప్పుడు నేను అది రీకలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్. ఎప్పుడైతే మనం ఏమీ చేయలేము అనుకుంటామో అప్పుడు ఏదన్నా చేస్తే మన బాడీని కొంచెం పుష్ చేసుకుని మా మైండ్ని ట్రైన్ చేసుకుని ఏమైనా చేస్తే అది చాలా బాగా అవుతుంది. అండ్ ఇట్ గేవ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ టు సందేశ్. అండ్ ఆ వీడియోలో ఆ హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఛానల్లో ఎప్పుడెప్పుడు సందేశ్ని నన్ను చూద్దామా అనే ఉంటుంది మా బెస్టీస్ అందరికీ. సో అందుకని చెప్పి ఆ వీడియో వాళ్ళ కోసం చేసిన వీడియో అనమాట. అండ్ ఇట్స్ రియలీ స్పెషల్. వితిక వర్సెస్ పునర్నవి ఫ్రెండ్షిప్ డే రోజు రిలీజ్ చేసాం ఈ వ్లాగ్. నాకు బాగా గుర్తుంది. బేసికల్గా బిహైండ్ ద సీన్స్ ఏమైందంటే పున్ను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంది. అది నాతో షేర్ చేసుకుంది, ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఏం చేయొచ్చు అని. పాప నువ్వు కూర్చో అలాగా నేను సెట్ చేస్తా అని చెప్పి పెద్ద దూరిపై ఫోన్ చేసి లేదు మన ఛానల్లో ఒక వీడియో చేద్దాము, దాని త్రూ మనం క్రాస్ ప్రమోషన్ చేద్దాం నీ ఛానల్కి బికాస్ ఐ వాంట్ యూ టు స్టార్ట్ ఇన్ అ డిఫరెంట్ వే, అందరిలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని నా సజెషన్స్ నేనేమో కొన్ని ఇచ్చా. బట్ దాని ఛానల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన ఛానల్ అనమాట బికాస్ షీ ఈస్ వెరీ రా ఇన్ దట్. పున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ ఛానల్ కూడా. సో మేమిద్దరం కలిసి ఫస్ట్ చేసిన
వీడియో. అండ్ పున్ను రియలీ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అందుకని చెప్పే దాంతో అప్పటి వరకు నా ఫ్రెండ్స్ ఎవరిని, నా బిగ్ బాస్ ఫ్రెండ్స్ని కానీ నా పర్సనల్ ఫ్రెండ్స్ని కానీ చూపించలేదు. పున్ను ఈజ్ ద ఫస్ట్ ఫ్రెండ్ దట్ వాజ్ సీన్ ఆన్ మై యూట్యూబ్. సో అందుకని నాకు వీడియో కొంచెం డిఫరెంట్గా అండ్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ హలో బెస్టీస్ అనే మ్యూజిక్ కూడా అక్కడే మొదలైంది. ఈ ఆడవాళ్ళకు మాత్రమే అనే వ్లాగ్ పర్స్పెక్టివ్ ఆఫ్ కాంటెంట్ మేకింగ్ అనేది నా లైఫ్లో మార్చేసింది. యాక్చువల్గా ఆ వీడియో చేసేటప్పుడు నాకు అసలు ఏం షూట్ చేయాలని లేదు, ఏమి చేయాలని లేదు, అసలు ఎందుకు చేస్తున్నా కాంటెంట్ మేకింగ్ అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళాను ఆ షూటింగ్కి. వెళ్ళిన తర్వాత అది నా ఫ్రెండ్ వాళ్ళ మామ్ ప్లేసే అనమాట. సో ఇట్ వాజ్ వెరీ లీజర్. పొద్దున్న స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉన్నాం, వర్క్ చేసాము, అప్పటికప్పుడు ఎడిట్ చేసి రిలీజ్ కూడా చేపించేసి ఐ థింక్ 24 hours రిలీజ్ చేయించాను అనుకుంటా. వీడియో చాలా ఎక్కువ నచ్చేసిన వీడియో. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన ఛానల్లో 2 million షార్టెస్ట్ టైంలో వెళ్ళిన వీడియో ఇదే అనమాట. క్లే గణేష వీడియో అనేది నాకు చాలా గుర్తుండిపోయే వీడియో. ఎందుకంటే ఆ వీడియోకి ముందు ఎంత ఏడ్చానంటే ఆ ఇయర్ మొత్తంలో ఎక్కువగా ఏడ్చిన రోజు అది. బికాజ్ నేను చాలా ఎమోషనలీ డ్రైన్ అవుట్ అయిపోయాను. యూనో పీపుల్ షూట్ చేయాలన్న వాళ్ళు రాలేదు, నేను ఒక్కదాన్నే అయిపోయాను. అండ్ మై కజిన్ వాజ్ సపోర్టింగ్ మీ దట్ డే. ఆ రోజు షూట్కి వెళ్ళి నేను ఎట్లా షూట్ చేశాను నాకే తెలియదు. ఇప్పటికీ ఆ వీడియో చూస్తే ఐ గెట్ ఇన్ టు టీయర్స్. అంటే అంత వీక్గా ఉన్నా సరే ఐ మేక్ షూర్ నేను ఆ రోజు షూట్ చెయ్యాలి అని నా మైండ్ని చాలా ప్రిపేర్ చేసిన వీడియో అనమాట అది. సంక్రాంతి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని ఎవరన్నా ఆలోచిస్తే మా భీమవరమే గుర్తొస్తుంది. అలాగా నేను భీమవరంలో పుట్టడం వల్ల సంక్రాంతి అనేసరికి మేము అందరం భీమవరంకి వెళ్తాము. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 2nd year వెళ్ళాం అనుకుంటా. వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసిన మూమెంట్సే అన్ఫిల్టర్డ్ సంక్రాంతి. ఇట్స్ లైక్ అ డాక్యుమెంటరీ ఆఫ్ సంక్రాంతి వేర్ వాట్ ఆల్ వి డెడ్ ఫర్ సంక్రాంతి అనేది. స్మాల్ కిచెన్ బిగ్ మేక్ ఓవర్, అది మా అక్క కోసం నేను స్పెషల్గా మేక్ ఓవర్ చేసిన వీడియో. వేర్ అది చాలా మంది ఫ్యామిలీస్కి యూస్ఫుల్ అయిన కాంటెంట్. లైక్ చిన్న కిచెన్ ఉన్నప్పుడు మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని ఆ వ్లాగ్ షూట్ చేస్తున్నప్పుడు నాకు అసలు ఏం చేయాలి అనే ఐడియా కూడా లేకుండా స్టార్ట్ చేశాను. బికాస్ ఇట్ వాజ్ వెరీ స్మాల్ కిచెన్, కానీ దీంట్లో చాలా మేక్ ఓవర్ కనిపించాలి. అంటే ఇట్లా ట్రాన్సిషన్లా ఉండాలి, ఇలా ఒకటి ఉండాలి, తర్వాత దాన్ని మొత్తం రీమోడిఫై చేయాలి, ఒక్కదాన్నే చేయాలి. అది ఎలాగా అని ఆలోచించి చాలా వర్క్ చేసిన వీడియో అదనమాట. డ్రీమ్స్ అన్లిమిటెడ్ వచ్చి నా SUV కార్ కొన్నప్పుడు ఆల్కెజర్, ఇప్పటికే అదే వాడుతున్నాను, 3 ఏళ్ళు అయిందా కార్ కొని. చాలా ఆలోచించి చాలా ఇష్టపడి కొనుక్కున్న కార్ అండ్ వాజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్. అప్పటి వరకు నేను వాడిని అన్ని సెడాన్సే అనమాట, హ్యాచ్ బ్యాక్ ఆర్ సెడాన్స్. సో దట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఫర్ హోల్ ఫ్యామిలీ. అండ్ చాలా మందికి ఇన్స్పైరింగ్ గా అనిపించిన వ్లాగ్ అది, అందుకని చెప్పే చాలా స్పెషల్ అది నాకు. సర్ప్రైజింగ్ సందేశ్ ఆన్ సెట్స్. ఈ వీడియో ఏంటంటే అసలు నాకు కాంటెంట్ చేయాలనిపించలేదు ఆ వీక్ మొత్తము, కానీ సందేశ్ నన్ను ఎందుకు సెట్కి రావట్లేదు, ఒకసారి రావచ్చు కదా అది అన్నప్పుడు సరే ఇదే కాంటెంట్ చేద్దాం కదా అని చాలా క్యాజువల్గా షూట్ చేసిన వీడియో అది. కానీ జనాలకి చాలా బాగా అనిపించింది. ఓహో మీరే వండి తీసుకెళ్ళా. ఎందుకంటే నేను లాస్ట్ 8 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్లో ఎప్పుడు షూటింగ్ అయినా సరే ప్రతి సెట్కి ఏదో ఒకసారి ఫుడ్ తీసుకెళ్తాను. సరే నా లైఫ్లో ఒక రోజు కదా క్యాప్చర్ చేస్తే బాగుంటుందేమో అనిపించి చేశాను. బట్ పీపుల్ గాట్ కనెక్టెడ్ బికాజ్ సందేశ్కి వంట చేసి తీసుకెళ్ళడం నచ్చి బాగా వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చిందని అనిపిస్తుంది. సో ఇది మన 200th వీడియో కాబట్టి 100th వీడియో గురించి గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే 100 వీడియోస్ చేసామా అని రియలైజ్ అయ్యే లోపల 100 వీడియోలు అయిపోయినాయి. అప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉండేది, బ్లాగ్ చేయాలి, షూట్ చేయాలి, కాంటెంట్ మేకింగ్ అంటే ఫుల్ ఇట్లా చేసుకుంటూనే వెళ్ళిపోయాను. వెనక్కి తిరిగి చూసుకోలేదు. సడన్గా చూసేసరికి 100th వీడియో వచ్చింది. నాకు అసలు ఏం చేయాలో ఏమీ ఐడియా లేదు. మొత్తం ప్లానింగ్ కృతిక నోయల్ చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. బికాజ్ నేను 2 daysలో US వెళ్ళిపోతున్నాను అనమాట, మా మావయ్య గారు షష్ఠపూర్తి కోసం అనుకుంటా. సో అందుకనే వాళ్ళు ముందే ప్లాన్ చేసి 100 cakes తెప్పించారు ఆ వీడియో. ఐ వాజ్ లైక్ వాట్ 100 cakes అనా, నాకే షాకింగ్ ఫుల్. అండ్ సందేశ్ మొత్తం ఫ్యామిలీ, నా టీమ్, నా క్లోజ్డ్ వన్స్ అందరూ ప్రెజెంట్ అయిన వీడియో. నాకు ఎమోషనలీ నేను చాలా చాలా కనెక్ట్ అయిన వీడియో అనమాట. మావయ్య గారి షష్ఠపూర్తి వీడియో మీకు
వీడియో చూస్తే అర్థమైంది లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్ మొత్తం షష్ఠి పూర్తి వీడియో మా మావయ్య గారి గురించి స్పెషల్లీ చేసిన వ్లాగ్ అది, క్యాప్చరింగ్ బ్యూటిఫుల్ మూమెంట్స్. దానికన్నా ముందు ఏమైందంటే నేను సందేశ్ కలిసి ఇక్కడ నుంచి ఫ్లైట్ జర్నీ చేయాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము, అంతా అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఎలా చేయట్లేదు బికాజ్ నా వ్యాక్సిన్ స్పుట్నిక్ కాబట్టి అప్పుడు ఆ కంట్రీలో ఏదో యుద్ధం జరుగుతుందని చెప్పి స్పుట్నిక్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళని అది వ్యాలిడ్ కాదు అని చెప్పి ట్రావెల్ చేయనివ్వలేదు అనమాట. మళ్ళీ నేను అదంతా రీసెర్చ్ చేసి ఆ రోజు నేను ఫ్లైట్ ఎక్కలేదు, సందేశ్ ఒక్కడే వెళ్ళాడు. షష్ఠి పూర్తి సామాన్లు మొత్తం తనతో పంపించేసి నేను ఇంకా మావయ్య గారు షష్ఠి పూర్తికి వెళ్ళనేమో అని అనుకున్నాను. ఎలా అయితే మళ్ళీ ట్రావెల్ చేసి షష్ఠి పూర్తికి వెళ్ళి ఒక 2 days బ్రేక్ తీసుకుని మళ్ళీ వెళ్ళి అట్లా. సో ఆ వీడియో అసలు అలా ఎలా వచ్చిందో కూడా తెలియదు బికాస్ నేను అసలు అమెరికా వెళ్తానో లేదో కూడా తెలియలేదు. అప్పుడు ఫుల్ ఏడ్చేశాడు సందేశ్. ఫస్ట్ టైం నా కోసం ఎక్కువగా ఏడ్చింది ఆ రోజే బికాస్ ఐఎమ్ నాట్ ట్రావెలింగ్ విత్ హిమ్ అని చెప్పి. నువ్వు లేకపోతే ఎలా జరుగుతుంది, మా అత్తయ్య మావయ్య అందరు ఫోన్లో ఏడుస్తున్నారు, అమ్మో వీళ్ళందరూ నన్ను ఇంత లవ్ చేస్తారా అని చెప్పి అలా చాలా ఎక్కువ ఫీల్ అయిపోయాయి. అప్పుడు లాస్ట్కి నేను ఐ గాట్ సో ఎమోషనల్. నేను ఎలాగన్నా వెళ్ళాలని పట్టు వదలని విక్రమార్కుడు లాగా ట్రై చేసి ఫైనలీ అమెరికా వెళ్ళి ఆ వ్లాగ్ అంత మెమరబుల్ అనమాట. మావయ్య షష్ఠి పూర్తి ఎంత ఇంపార్టెంటో నా ట్రావెల్లో జరిగిన మెస్ అంతా కూడా నాకు బాగా గుర్తొస్తుంది షష్ఠి పూర్తి గుర్తు తెచ్చుకోగానే. అమ్మకు ప్రేమతో వ్లాగ్ మేము యాక్చువల్లీ మమ్మీకి ఏదైనా స్పెషల్గా చేయాలని అనుకున్నాను. ఆ వ్లాగ్లో ఏంటి మెసేజ్ అంటే మనము పేరెంట్స్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎంత లైఫ్లో బిజీ ఉన్నా సరే అని చెప్పి. 15 kgs వెయిట్ లాస్ జర్నీ అది నాకు చాలా పర్సనల్ ఫేవరెట్ వీడియో అనమాట. ఎందుకంటే ఆ వీడియోలో నేను నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ మొత్తం క్యాప్చర్ చేసి చూపించాను. నాకు 70 kilos ఉన్నదాన్ని 15 kilos ఎలా రెడ్యూస్ అయ్యాను అన్నది. పీపుల్ లవ్డ్ ఇట్ టు ద కోర్. అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకున్నారో, ఎవరైతే లైఫ్లో కొంచెం మారాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ వీడియో చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది. ఎందుకింత నచ్చావే చలి అనే సాంగ్ నా లైఫ్లో ఎప్పుడు నేను ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ మా అన్నయ్య కోసం చేసిన స్వీట్ థింగ్ అనమాట. సందేశ్ ఆ సాంగ్ పాడడం కూడా, ఎఫర్ట్ పెట్టడం కూడా, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను మా అన్నయ్యకి చేయడం నార్మల్, బట్ వరుణ్ ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ సాంగ్ వాజ్ ద మోస్ట్ స్వీట్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఫైనలీ ఆర్ హోమ్ టూర్ అనే వీడియో ఆ రిలీజ్ డేట్ కన్నా ముందు నేను ఒక 2 years ముందు షూట్ చేశాను అనుకుంటా. దట్ వాజ్ ద లాంగెస్ట్ వీడియో. చాలా టైం తీసుకుని పెట్టింది. యూస్ఫుల్ ఉండేలాగా చెయ్యాలి ఏ కాంటెంట్ అనే ఉద్దేశంలో చేసిన హోమ్ టూరే ఇది. వేర్ నా ఇల్లు మొత్తం పగలగొట్టుకుని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది ద బిగ్గెస్ట్ స్టెప్ ఇన్ మై లైఫ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టెప్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ వీడియో చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది పర్సనలీ బికాజ్ దాని వెనకాల నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎంత వర్క్ చేయాల్సి వచ్చింది అనేది చాలా గుర్తొస్తుంది అనమాట. చిన్నప్పుడు అనేవాళ్ళు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. నా జీవితంలో 2 కష్టమైన మెట్లు నేను ఎక్కేసాను, పెళ్లి చేయడం కృతికాకి అండ్ ఇల్లు కట్టడం, ఇల్లు పగలగొట్టి మరీ కట్టడం అనేది ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ థింగ్. అండ్ ఫైనలీ అదే ఇంట్లో ఈరోజు ఇంత హ్యాపీగా ఉంటుంటే అనిపిస్తుంది ఓకే ముందు కష్టపడినా సుఖపడేది కూడా మనమే, ఎవరైతే కష్టపడతారో వాళ్ళే సుఖపడతారు రేపు అన్నటి రోజు అని తెలుసుకున్నది ఆ వీడియో అనమాట. సో అందుకనే అది ఎమోషనలీ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఇది స్పెషల్లీ బామ్మగారి ఆవకాయ రెసిపీ అనేది. బామ్మ వాజ్ రియలీ స్వీట్ ఇన్ దట్ వీడియో. నాకు అది చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే మనము అమ్మమ్మలతో బామ్మలతో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ ఉంటుంది. అండ్ నేను ఆ వ్లాగ్ చేసినప్పుడు ఐ వాజ్ రియలీ క్లోజ్ టు హర్ అండ్ మా ఇద్దరు బాండింగ్ అదంతా జనాలకి చాలా బాగా నచ్చింది అనమాట. మై గర్ల్స్ వ్లాగ్ ఫస్ట్ నేను అనుకోలేదు దట్ వ్లాగ్ షూట్ చేస్తానని. అండ్ దెర్ వాజ్ అ బ్రాండ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఐ థాట్ ఓకే సరే చేద్దాం ఏముంది, ఇట్ విల్ బీ ఫన్ కదా. అప్పటి వరకు నీహా జాను నేను కలిసి ఉన్న వ్లాగ్ ఒక్కటి కూడా లేదు. వీ యూజువలీ డోంట్ షూట్ ఎనీథింగ్ లైక్ దట్. అంటే అది ఎప్పుడో రేర్గా జరిగే విషయం కదా. సో నేను జాను నీహా అండ్ బాగి లేదు ఈ వీడియోలో కానీ, బట్ వీ 4 షేర్ అ వెరీ డిఫరెంట్ బాండ్ విచ్ నోబడీ కెన్ ఎక్స్ప్రెస్. అంటే మనం రైట్ ఏజ్లో రైట్ ఫ్రెండ్స్ని కలుస్తామంటారు కదా, ఆ ఫ్రెండ్స్లో దీస్ 3 people ఆర్ లైక్ మై బెస్టీస్.
డ్రీమ్ వర్క్ స్పేస్ మేక్ ఓవర్ అనే వీడియో ఏదైతే ఉందో దట్ వాజ్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఐకియా వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఎందుకంటే నేను ఫ్యూ ఇయర్స్ నుంచి డిఐవైస్ చేస్తున్నానని అందరికీ తెలుసు, బట్ బ్రాండ్కి తెలిసి వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం అనేది విచ్ ఇస్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. నా ఛానల్కి తగ్గ బ్రాండ్ కొలాబరేషన్ అది బెస్ట్ వన్ విచ్ ఐ డిడ్ వాజ్ ఐకియా కొలాబరేషన్. హీ సెడ్ ఎస్ ఫర్ మై బర్త్డే. ఆ టైటిల్ విన్నప్పుడే నాకు హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే నా బర్త్డేకి నేను దుబాయ్ వెళ్ళాను, మీ అందరికీ తెలుసు కాబట్టి. అప్పుడు నేను సందేశ్తో ఈ ఐడియా షేర్ చేసుకున్నప్పుడు హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్ లెట్స్ డూ ఇట్. ఐఎమ్ హ్యాపీ దట్ నా బర్త్డేకి తను లేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నా అనే ఫీలింగ్ లేకుండా మేమిద్దరం ఒక రోజంతా అలా స్పెండ్ చేయడం అనేది నాకు నచ్చింది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీడియో ఏంటంటే ఎవ్రీ ఫెస్టివల్ ఎవ్రీ స్పెషల్ డేస్కి మనం డిఐవైస్ చేయాలని ముందే అనుకున్నాం కాబట్టి సో ఆ రోజు నేను ఫుల్ డే ప్రింటింగ్ చేసిన తర్వాత మా ఫొటోస్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 8కి తీసుకున్నాం బికాజ్ నేను చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి. బట్ ఆ వ్లాగ్ చూసినప్పుడు ఎవ్రీబడి కెప్ట్ సెయింగ్ యూ బోత్ లుక్ సో క్యూట్ అది ఇది అని చెప్పి. బట్ వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ రీసెంట్లీ హ్యాపెన్ కాబట్టి అమ్మో ఇంత కష్టపడితే ఇంత రీచ్ వచ్చిందా అనే ఫీలింగ్ వచ్చింది నాకు దానికి. బేబీ సిట్టింగ్ వీడియో అంటే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఆ డే విత్ సాన్వి నేను ఎవ్రీ డే ఏదో ఒక టైంలో సాన్విని కలుస్తూ ఉంటాను. బట్ అలాంటిది ఒక రోజు మొత్తం దాంతో ఉండి ఒక వ్లాగ్ చేయాలి అనే ఐడియా వాజ్ మై పర్సనల్ చాయిస్ విచ్ ఐ వాంటెడ్ టు డూ లాంగ్ టైం నుంచి. బట్ 1 year దాటాక చేద్దామని చెప్పి చేసిన వీడియో అనమాట. ఇది కూడా లైక్ యునో ఇఫ్ ఐ వాచ్ ఇట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ విత్ సాన్వి ఇట్స్ గోయింగ్ టు బి ద మోస్ట్ మెమరబుల్ వీడియో ఆఫ్ అవర్ లైఫ్స్. బికాజ్ ఒక పిన్నికి కూతురికి ఉండే బాండింగ్ అనేది చాలా డిఫరెంట్ బాండింగ్ విచ్ ఇస్ ద I feel it's really special bonding. అందుకని ఈ వీడియో నాకు స్పెషల్. So finally I'm done talking about all my beautiful videos, beautiful babies. I call them babies because నేను చాలా ఇష్టంతో కష్టపడి ప్రేమగా చేస్తాను కాబట్టి నాకు అవి ఒక్కొక్క వీడియో ఒకటి ఇది మించిన ఇది అనేది ఉండదు. ఎవ్రీ వీడియో ఇస్ రియలీ స్పెషల్. ఐ పుట్ మై 100% ఎఫర్ట్ ఇన్ టు ఇట్. అండ్ మీరందరూ ఎస్పెషలీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు I just want to say one thing. Without your support, without your encouragement, without your love, నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. అండ్ అందరికన్నా ముందు నా ఫ్యామిలీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. మనం చాలా లేట్గా రియలైజ్ అవుతాం అనుకుంటా లైఫ్లో. చాలా మందిని చాలా విధాలుగా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ ఈజ్ ద వన్ హూ విల్ స్టిక్ టు అస్ అండ్ ఫ్యూ ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. మెంటలీ స్ట్రాంగ్ లేకపోతే ఇలాంటి కాంటెంట్ నేను చేయలేకపోయేదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ బీన్ కాన్స్టెంట్లీ సపోర్టింగ్ మీ. అండ్ మీరందరూ థ్యాంక్ యూ సో మచ్. నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. బికాజ్ నాకేమనిపిస్తుంది అంటే నా వర్క్ నాకు చూసుకున్నప్పుడే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్ బికాజ్ నాట్ క్విట్టింగ్. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎప్పుడన్నా మీరు కనిపించుంటే కనుక అరే నేను ఎందుకు చేస్తున్నా అని చెప్పి నో, నెవర్ క్విట్. జస్ట్ టేక్ అ బ్రేక్, టేక్ అ పాజ్. నేను కూడా ఈ 4 yearsలో చాలాసార్లు బ్రేక్స్ తీసుకున్నా, చాలాసార్లు పాజ్ అయిపోయి ఆ లైఫ్ అయిపోయింది అనే ఫీలింగ్ చాలాసార్లు వస్తుంది. బట్ ఐ నెవర్ క్విట్. సో నాలాగా మిమ్మల్ని మీరు నమ్ముకునే వాళ్ళు ఎవరున్నా సరే నెవర్ క్విట్. అండ్ ఇంకా మంచి కాంటెంట్స్ చేయాలని బ్లెస్ చేయండి. అండ్ ఇప్పటి వరకు చూపించిన లవ్ మరింత ఎక్కువ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమన్నా వీడియోస్ మీరు మిస్ అయితే కనుక వెళ్ళి చూడండి. అండ్ మీకు ఏది ఫేవరెట్ వీడియోనో కింద కమెంట్ చేసి చెప్పండి. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog. And if you like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love. Bye bye.